ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌కి స్వాగతం. ఫిబ్రవరి నెలలో ఎవరైతే శ్రీవారి సేవకి వెళ్ళాలనుకునే వారు ఉన్నారో వారికైతే శుభవార్త వచ్చేసిందండి. ఫిబ్రవరి నెలకి శ్రీవారి సేవ టికెట్స్ రిలీజ్ డేట్ టీటీడీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ అయింది. ఆ వివరాలు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక శ్రీవారి సేవలు ఫిబ్రవరిన రిలీజ్ అయ్యే సేవలు ఏమేమున్నాయంటే జనరల్ సేవ, నవనీత సేవ, అలాగే పరకామణి సేవ. ఈ 3 సేవలు ఉన్నాయి. జనరల్ సేవ అంటే ఏమిటంటే క్యూ లైన్‌లలో భక్తులని పంపించడం, ఏమైనా వివరాలు వాళ్ళకి తెలియజెప్పాలనుకుంటే ఎక్కడైనా కౌంటర్స్‌లో ఉండడము, అలాగే క్యాలెండర్స్ అలాంటివి టీటీడీ ప్రొడక్ట్స్ స్టాల్స్ దగ్గర, అలాగే భక్తులకి అన్నప్రసాదాలు అందించడము. అలాంటి ప్లేసెస్‌లో ఈ జనరల్ సేవ వారిని వాలంటరీ సర్వీస్ కింద తీసుకుంటారు. దీనికి ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆ డేట్ వచ్చేసి డిసెంబర్ 25 మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. భక్తులు శ్రీవారి సేవకు ఫిబ్రవరి నెలలో బుక్ చేసుకోవాలనుకునేవారు లాగిన్ అవ్వాల్సిన టైము డిసెంబర్ 25 మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు గమనించగలరు. ఇంకా వీరి రిపోర్టింగ్ టైం వచ్చేసి అదే రోజు మీరు ఏ రోజైతే సేవకి బుక్ చేసుకుంటారో అదే రోజు రిపోర్ట్ చేసినా పర్వాలేదు. తిరుపతిలో ఒకవేళ మీరు సేవకి అప్లై చేసుకుంటే తిరుపతిలో విష్ణు నివాసంలో రిపోర్ట్ చేయాలి. తిరుమలలో సేవకి అప్లై చేసుకుంటే మీరు సేవా సదన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక సేవ 7 రోజులు బుక్ చేసుకుంటారు కదా! గ్రూప్‌గా అయినా చేసుకోవచ్చు. సింగిల్‌గా అయినా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. గ్రూప్‌గా అయితే 10 మంది మినిమమ్ ఉండాలి. 15 మంది వరకు ఉండొచ్చు. సింగిల్‌గా కూడా చేసుకోవచ్చు. ఇంకా సేవ అయిపోయిన తర్వాత వీరికి సుపథం నుండి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. దర్శనం అయితే జయ విజయ గడపల నుండే ఉంటుంది. మొదటి గడప దర్శనం అయితే ఉండదు. ఇది భక్తులు గమనించుకోవాలి. ఈ వివరాలన్నీ జనరల్ సేవకి సంబంధించిన వివరాలండి. ఇక నవనీత సేవ గురించి వస్తే ప్రతిరోజు ఉదయం స్వామివారికి వెన్న నివేదన చేస్తారు కదా! అది తయారు చేసే పనిలో ఈ నవనీత సేవ వారైతే నియమించడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఆడవాళ్ళకే అండి. ఆడవాళ్ళు మాత్రమే ఈ నవనీత సేవకి బుక్ చేసుకోవడానికి ఉంటుంది. నవనీత సేవ కూడా ఒకరుగా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లేదంటే గ్రూప్‌గా కూడా చేసుకోవచ్చు. ఈ సేవ వచ్చేసి 7 రోజులు ఉంటుంది. సేవ అయిపోయిన తర్వాత మిగతా శ్రీవారి సేవల్లాగానే చివరి రోజు దర్శనమిస్తారు స్వామివారిది. ఈ దర్శనం వచ్చేసి సుపథం ఎంట్రీ నుంచి ఉంటుంది. వయసొచ్చేసి 35 ఏజ్ అబోవ్ ఉండి 55 లోపు ఉంటే సరిపోతుంది. వీరి వయసు ఓన్లీ లేడీస్‌కి మాత్రమే ఈ సేవ చేయడానికి అర్హత ఉంటుంది. ఓకేనా? ఇది నవనీత సేవకు సంబంధించిన అంశాలండి. ఇక పరకామణి సేవ గురించి చూసుకుంటే పరకామణి సేవకి కేవలం జెంట్స్ మాత్రమే అలౌడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. కేవలం మగవారు మాత్రమే పరకామణి సేవకి అలో చేయబడతారు. గవర్నమెంట్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైనా చేసుకోవచ్చు. ప్రైవేట్ వారైతే జనరల్ కోటా కింద చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ వచ్చేసి వీరు కూడా 35 అబోవ్ ఉండాలి. 55 బిలో ఉండాలండి. ఓన్లీ జెంట్స్ మాత్రమే అలౌడ్ బుక్ చేసుకోవడానికి. ఈ సేవ వచ్చేసి 3 లేదా 4 రోజులు ఉంటుంది. సేవ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం ఇస్తారు. సుపథం ఎంట్రీ నుంచి ఉంటుంది. ఇక ఈ పరకామణి సేవ అయితే గ్రూప్‌గా చేసుకోవడానికి లేదు రిజిస్ట్రేషన్. కేవలం ఒకరొకరుగా సింగిల్‌గానే పరకామణి సేవకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హుండీలో వేసే డబ్బును లెక్కించే పని కోసం తీసుకునే శ్రీవారి సేవలను పరకామణి సేవ అంటారు. ఈ సేవ కేవలం మగవారికి మాత్రమే ఉంటుంది. ఇక ఈ సేవ వచ్చేసి మీరు బుక్ చేసుకోవడానికి టైం డిసెంబర్ 25 మధ్యాహ్నం 3 గంటలకు మీరు బుక్ చేసుకోవచ్చు. టీటీడీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ttdevastanams.ap.gov.in వెబ్‌సైట్‌లో మీరు అఫీషియల్‌గా మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పరకామణి సేవకైతే రిపోర్టింగ్ డే ఒక రోజు ముందుగా అంటే మీరు ఉదాహరణకి 25వ తేదీన బుక్ చేసుకుంటే 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అంటే ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు మీరు రిపోర్ట్ చేసే టైం అన్నమాట.
ఈ సేవ వచ్చి 3 లేదా 4 రోజులు ఉంటుంది. ఒక రోజు ముందుగా రిపోర్ట్ చేయాలి. తిరుపతిలో బుక్ చేసుకున్న వారైతేనేమో విష్ణు నివాసం, అదే తిరుమలలో మీరు పరకామణి సేవ బుక్ చేసుకుంటే సేవా సదన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ శ్రీవారి సేవకు వచ్చే వారికి అకామిడేషన్ అనేది వాళ్ళు చేసుకునే సేవల రోజులను బట్టి అకామిడేషన్ మగవారికి, ఆడవారికి వేరువేరుగా ఇస్తారు. సేవా సదన్ 1, సేవా సదన్ 2 అని ఉంటుంది. మగవారికి, ఆడవారికి వేరువేరుగా అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. సేవ చేయడం, సేవ అయిపోయిన తర్వాత మీరు అకామిడేషన్ దగ్గరకు వచ్చేసి రెస్ట్ తీసుకోవడం ఉంటుంది. జనరల్ నవనీత సేవ వాళ్ళైతే అదే రోజు రిపోర్ట్ చేసినా సరిపోతుంది. కేవలం పరకామణి సేవ వాళ్ళైతే ముందు రోజు వెళ్లి రిపోర్ట్ చేయాలి. భోజనము, ఉండడానికి వసతి అన్ని టీటీడీ వారు ఈ శ్రీవారి సేవకులకు వారే చూసుకోవడం జరుగుతుంది. ఇదండి శ్రీవారి సేవకు సంబంధించిన విషయం. టీటీడీ నుండి వచ్చిన న్యూ అప్డేట్. డిసెంబర్ 25 మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి సేవకు ఫిబ్రవరి నెలలో వెళ్ళాలి అనుకునేవారు ఖచ్చితంగా డిసెంబర్ 25 మధ్యాహ్నం 3 గంటల వరకు మీరు ఖచ్చితంగా లాగిన్ అయ్యి మీరు బుక్ చేసుకోండి. గ్రూప్‌గా అయితే గ్రూప్‌గా, సింగిల్‌గా అయితే సింగిల్‌గా మీరు బుక్ చేసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.